కన్నే కనలోనా జ్యోతి పుట్టినండి జ్యోతి పుట్టినండా చక్కగా జనమాలు వచ్చిన పోయన్నా ఎత్తడికి వారి చెత్తమ్మా త్రి పెరిగింది పెరిగింది వారి చెత్తమ్మా వండలాగా పురుషుల కోసము పురమాల తిరిగేను అరే పురుషున్నా గారు ఉన్నారా లేదో సరస్సుల కోసము అలా జగమంత వెతికేను అరే సరస్సున్నా కానీ జగమంది లేదు అలా పోటీగా ఎత్తి అలా పౌడగించి ఆడగలసెత్తి అరవ సాగించి ఆ గాలి వారికిచ్చి అలా అక్కడ బోధం దాల్చినట్ట అరే మొట్టు పెడదామంటే వృక్షాలు లేవు కింద సుత్తే పూలం పైడి విత్తే ఆకాశం లేదు ఈ ఆది చెత్తమ్మా జనవడండి ఏడు ఎత్తాల కనతాళ్ళు జారిపడిన గుడిలో ఎలా ఉన్నదండి అరే కింద పేడు చూస్తే ఆ భూలకు అయింది పైన పేడు చూస్తే ఆకాశం అయింది ఈ రాలిన రవ్వలు కూడా ఆ సుక్కల పోరేయి అందులో సన్నమామ సూర్యుడు సింగడ చేయం ఊలిగిన సొంగత్త కూడా సప్పేడు సముద్రం ఈ ధరిని ఆకాశం కూడా అలా వాంఛితుండే అలా చెత్త కూడా
ఏమైంది ఈ శక్తిగుట్లో ఎవరు జన్మాలు వచ్చారండి గురుగారు? విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, త్రిమూర్తులు ముగ్గురు శక్తిగుట్లో జన్మాలు వచ్చారట. అలా శక్తిగుట్లో జన్మించారు పోయినా చక్కగా రాజ్యాల పరిపాలిస్తామంటా ఉన్నారు. నా కన్నా కొడుకులో రాజ్యాల పరిపాలిస్తానంటే నేను వద్దంటే నాయన అలాగే వారి చెత్తమ్మా కూడా అలా వడలెత్తా ఉన్నారు. విష్ణు పాలసముద్రం అయితే ఈ కొడుకులు నీ దగ్గర నుంచి రాజ్యాల వాటలైతే ఎవరు గొడవ పడకుండా తగ్గు పడకుండా ఎవరికి నచ్చిన వాట వాళ్ళే పెంచుకొని ఏర్పాటు చేసుకుని ఏర్పడి అంటున్నారు. అంటున్నది ఈ త్రిమూర్తుల ముగ్గురు కూడా రాజ్యాలు వేసుకుంటూ ఉన్నారు. రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వాకసపట్నం అయితే బ్రహ్మదేవుడు వాటకు వచ్చి బ్రహ్మదేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ కైలాసపట్నం అయితే ఏమండి శంకరుడు వాటకు వచ్చాడు. శంకరుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ శంకరుడు చేస్తూ ఉన్నాడు. విష్ణు పాలసముద్రం అయితే మహానుభావుడు మహావిష్ణుమూర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. అలా ఎవరు రాజ్యాల వారు ఏలుకునే సమయంలో ఏలుకుంటే సమయంలోనంటండి ఇక్కడ వారి చిత్తమ్మ ఎలా ఉన్నదండి? ఎలా ఉన్నదబ్బాయి? తన వాళ్ళు కావరమా ఇక్కడ వారి చిత్తం అనుకుంటా ఉన్నారు. ఏమనండి? నేను ముగ్గురు సృష్టించాను కదా. అరే నేనే వేల ముగ్గురు అన్నదమ్ములు సృష్టించాను కదా. ఎవరైనా నాతో అంతగా పడతారా? ఎవరైనా నా ఓంకారం తీర్చకపోతారా, నన్ను ప్రేమించకపోతారా, నేను చూడకపోతానని అలాగే వారి చిత్తమ్మా అలా ఆకాశపట్ల ఉన్నారు. పోయిందా
చెప్పుతలే అంటున్నాడు. అంటూ ఉన్నాడు. ఏమయ్యా బ్రహ్మదేవరా, అవును నాతో అందమయ్యా, ఓంకార తీర్చానన్నాడు. చెక్కమ్మా నీతో అన్నానన్నా, నా కన్నా తల్లివే ఉన్నావు. ఏం చెప్తానే కన్నా కొడుకునే ఉన్నారే. నానేడు తల్లితో పందేటి అమ్మా నీతో మాకు నీతిగా ఎత్తానంటే ఉన్నాడు. నువ్వు తల్లి తల్లి అంట తల్లి పోతున్నావే. ఒకసారి చెప్తాను ఆగచ్చోయా, బ్రహ్మదేవ్ అంటే ఉన్నది. బాబు గుట్టురా గుట్టురా బాబు గుట్టురా కూతురయ్యా, పిల్లల మనవరయ్యా, అప్పటికి మనవరికి కూడా బ్రహ్మదేవుడు అవి తప్పులేమే అంటున్నాడు. నువ్వు నాతో అందవయ్యా బ్రహ్మదేవ్ అంటా ఉన్నాడు. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా సరే అరే నీతో పొందు నాకు నీతిగా తల్లి అంటున్నాడు. నాకు నీతి కదన్నాడు. ఆ వార్షిక వాకాడమైన కోపం వచ్చి ఏమన్నదండి, శక్తి బొక్కుమని బ్రహ్మదేవుణ్ణి అలా పశువుని చేసింది పోయింది. మాత్రగా కైలాసం వెళ్ళి ఆ శంకరుడు ఆ పశువు చేశారండి. ఎక్కడ ఎవరు ఉన్నారండి? వైకుంఠ పట్టాను మహానుభావుడు మా ఇష్టమవుతున్నాడు. ఆయన నాతో అందగా పోతాడా, ఓంకారం తెచ్చిపోతాడని నేను చూడకపోతానని అడగన వారి చిత్రం వైకుంఠ పట్టినాడు. సాగలుతూ ఉన్నారు. అలా బయలుదేరుతూ ఉన్నారు. పోయిందా హలో నారాయణలో
చేసిరట ఓకే బాబా చేసిరట ఆ తలకన చేతు అవునమాట మహానుభుడు మహావిష్ణువుని సాధన మోగనగా నిద్రపోతూ ఉన్నాడు వాగనగా నిద్రపోతూ ఉన్నాడు వచ్చేవారి చిత్తమ్మ కల్లారు చూసి వచ్చే ఆస్తి తమ్మన కల్లారు చూసి అమ్మవారి చిత్తమ్మ పరుగు 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 వైపడమని వస్తున్నాడు కారణం చెప్తానంట ఉన్నాడు కారణమన్నాడు ఏవయ్యా మహావిష్ణుమూర్తి నువ్వేనా నాతో ఉన్నవయ్యా నువ్వు నన్ను ప్రేమించిన అమ్మవారి చిత్తమ్మ ఏ నీతో అందాలా నీతో అందరేటమ్మా అమ్మవారి శక్తి నువ్వు చూస్తున్నావు కేంద్రం భస్మం చేసి వచ్చేవు నువ్వు ఇలపల సముద్రానికి వెళ్ళి నేను తలవారా స్నానం చేసిన వత్తుకొచ్చినా ఉంటే నువ్వు కోరుకున్నా కోరిస్తానన్నాడు అమ్మవారి చిత్తమ్మ ఇలపల సముద్రానికి వెళ్ళే ముందు నీ శక్తి మాత్రాలు నాకు అప్పగిచ్చు అరే నీ ఎండి మెత్తి తీసి నా చేతికి ఇవ్వమన్నాడు అలా మహానుభావుడు శక్తి మాత్రం అలా వాసదానికి తానిగల పత్రం ఉన్నది వచ్చే వాసతో గంగాదేవి పర్వతం పాల్పడుతున్నాడు పారిపోయే గంగమ్మ అలా మైలు శుద్ధి వేసుకుని ఈ చిత్రం వాళ్ళు మార్చాలంటే మంచి సమయం కదా అలా చిత్రం మాకు చదవలేదు పోయి అలా ఎన్ని పెట్టినేసి పెట్టేసి అలా బస్సు అలా బస్సు చేసి పోయింది మహానుడు ఎప్పుడైతే శక్తిని భస్మం చేశాడో అలా మహావిష్ణువుడికి ఎప్పుడైతే అలా వాసతి మూర్తి అడవిగా విడిగిసేరు 3 బొమ్మలు చేసి 3 బొమ్మలకి ప్రాణం పేర్లండి ఒక బొమ్మ పేరు సరస్వతి ఒక బొమ్మ పేరు పార్వతి ఒక బొమ్మ పేరు లక్ష్మీదేవి అని పేరు పెట్టేది ఒక వాటా ఉండిపోయిందన్నయ్యా ఒక వాటా ఏం చేస్తారని మళ్ళీ పేరు పోగడ ఉండాలంటే గ్రామ గ్రామానికి పొలవెరికి ఆ పోత్రం వరకు విడిచిపెట్టుకున్నాడు ఓ సత్యమ్మ తెలికన్నా ఓ గండి పోచమ్మ తెలికన్నా ఓ ముత్తాలమ్మ తెలికన్నా ఓ శోభలమ్మ తెలికన్నా గ్రామ గ్రామానికి పొలవెరికి కూడా పోత్రం వరకు విడిచిపెట్టుకున్నారు ఆయన విడిచిపెట్టమన్నాడు పోయన్నా
జాలి పడకుండా అలా మునిపల్లి పట్నం వస్తూ ఉన్నాడు. ఆ మునిపల్లి పట్నాన్ని ముక్కోటి ముళ్ళు అంటారు. రాండవయ్య దమదగ్ని ఈ మార్గం ఉండగలుచుకుని ఎగిరి చేరు. ఈ యొక్క ఎగిరి తిరగ నార్ల వరకు ఏమయ్యా ముళ్ళారా మీరు ఎక్కువ చేస్తున్నారు, మీరు యాగం చేస్తున్నారు. ఎక్కువడితే ఎవరు చెల్లింతారు, మీరు ఎవరికి వర్పిస్తారంట ఉన్నాడు. యాగం చేస్తున్నాం. ఈ యొక్క చేసి ఎక్కువది ఎవరు చెల్లించాలో మా కేతులు తాలేదంట ఉన్నారు. ఓ ఎర్రి వాళ్ళారా, మీరు చేసే పనులు మీకే తెలియపోతే మీరందరూ ఎందుకయ్యా శ్రీమూర్తులు రాజ్యాలు పరిపాలిస్తున్నారు. రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మదేవుడు, శంకరుడు, మహావిష్ణుమూర్తి కూడా చక్కగా రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నారు. రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నారు. వారి దగ్గర భక్తి ముక్తి ఎవరి దగ్గర ఉన్నదో, ఏమండి న్యాయం ధర్మం ఎవరి దగ్గర అయితే ఉన్నదో, ధర్మం ఎవరి దగ్గర ఉన్నదో నిలవకెళ్ళిన పరిచేతులు అంటున్నారు. మహానుభావులు అంటూ ఉన్నారు. వెళ్ళలేరయ్యా. అరే మీ ఎవరో వెళ్ళలేరయ్యా. మీ అందరూ పెద్దవాడు బ్రహ్మమహర్షి 100 సంవత్సరాల గౌరవ తపస్సు చేసి అటువంటి బ్రహ్మమహర్షిని కాకలేసలాగైతే అంటున్నాడు. ఆ ఒక్క నాన్నవారు బ్రహ్మమహర్షిని కాకలేసేయడు. ఆ బ్రహ్మమహర్షి ఈ ఒక్క నాన్నవారి యొక్క సెలవు తీసుకుని ఆ తిరుమల బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉన్నారు. Allah